హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇవాళ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి స్టాచ్యూకి స్టార్ట్ అవుతున్నాం. సో ప్రజెంట్ మనమైతే ఇక్కడ హయత్ నగర్లో ఉన్నాం. హయత్ నగర్ నుంచి మనకు 50 కిలోమీటర్స్ వస్తుంది. సో మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. రైట్ సైడ్ నుంచి వస్తే మనకు చంద్రయాన్ గుట్ట వస్తుంది. సో చంద్రయాన్ గుట్ట చార్మినార్ వస్తుంది. అండ్ మనకు లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనకు శ్రీశైలం హైవే, ఇది ప్లేస్ వచ్చేసి తుక్కు కూడా. ఇది మనం స్ట్రైట్ వెళ్తే మనకు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అండ్ మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వస్తుంది. సో స్ట్రైట్ తీసుకొని వెళ్ళి ఇక్కడ వచ్చేసి వెహికల్ పాస్ తీసుకున్నాం. వెహికల్ పాస్ వచ్చేసి 25 రూపీస్. సో వెహికల్ అయితే ఇక్కడ మనం పార్క్ చేసుకున్నాము. అండ్ టెంపుల్ వచ్చేసి 9:30కి క్లోజ్ అవుతుందంట. సో ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనకు జాతీయ జెండా పక్కన కనిపిస్తున్న స్తూపం వచ్చేసి వేద మార్గ ప్రతిష్టాపనాచార్యుని విజయ స్తూపం. అది దానికి గుర్తుగా ఇక్కడ పెట్టారు. సో కొద్దిగా మనము ఈవినింగ్ టైంలో వస్తే మనకు వ్యూ బాగుంటుంది. సో మనకు వెదర్ కూడా డిమ్ అయిపోయి ఇక్కడ లైటింగ్స్తోని వ్యూ వచ్చేసి బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది మనకు. సో మనకు అక్కడ వైట్ కలర్లో కనిపించే స్తూపం వచ్చేసి స్వామివారికి ఎదురుగా ఉంది. అది వచ్చేసి జగదాచార్యునికి అర్పించే కృతజ్ఞాభిషేకం. అది లీలాజల నీరాజనం అంటారు దాన్ని. సో మనం టికెట్స్ తీసుకోవడానికి వెళ్దాము. సో ఈచ్ వన్ వచ్చేసి 250 రూపీస్ టికెట్. ఈ విగ్రహాలు రెండు వైపులా ఉంటాయి. ఎడమవైపు ఒకటి, కుడివైపు ఒకటి. ఎడమవైపు ఉన్నది మనకు విష్ణు వాహనుడు అయిన గరుడ భగవానుని విగ్రహం. ఇది రైట్ సైడ్ లో మనకు ఇలాగే ఉంటుంది సేమ్ ఒకటి. అది వచ్చేసి వాయుపుత్ర హనుమాన్ విగ్రహం. అది దీన్ని వచ్చేసి గజ ప్రాంగణం అంటారు. లోపల వచ్చేసి టికెట్లు ఇస్తున్నారు. ఇక్కడ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి మనకు వీల్ చైర్స్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడండి. ఇక్కడ వచ్చేసి దర్శనం టికెట్ తీసుకున్నాం. మనం నేమ్ అండ్ మొబైల్ నెంబర్ చెప్తే మనకు టికెట్ ఇస్తారు. ఈచ్ వన్ వచ్చేసి 250 రూపీస్, టోటల్ 500 రూపీస్ ఇద్దరికి. మనకి ఇక్కడ మొబైల్ ఫోన్స్ తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి మనకు వీడియో వచ్చేసి ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఫుట్వేర్ డిపాజిట్ చేసుకోవాలి. సో ఇట్లా బ్యాగ్ లోపలికి ఇచ్చేయాలి. మనకు బ్యాగ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ టోకెన్ నెంబర్ ఇచ్చారు. ఇవి వచ్చేసి మనం ఎగ్జిట్ నెంబర్ 8, గేట్ నెంబర్ 8లో తీసుకోవాలంట.
మనం మొబైల్ డిపాజిట్ చేయడానికి ఇక్కడ టోకెన్ వచ్చేసి రాసి ఇవ్వాలి. సో ఫామ్ నింపి ఇచ్చినాము. ఇక్కడైతే మొబైల్స్ అయితే డిపాజిట్ చేస్తున్నాం. సో సీ యూ దేన్ అగైన్. వెయ్యి సంవత్సరాల క్రితమే మానవ జాతికి సమతామూర్తిని పరిచయం చేసిన సంఘ సంస్కర్త శ్రీ రామానుజాచార్యులు పరస్పర ప్రేమానుభావాలతో భగవంతుని సంతానంగా మానవులంతా కలిసిమెలిసి ఆధ్యాత్మికత వాతావరణంలో జీవించాలని తెలిపే ప్రాంగణం ఇది. మనకు ఇక్కడ చెప్పుకోవడానికి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి మనకు స్టార్టింగ్లో విజయస్తంభం ఒకటి ఉంటుంది. దాని తర్వాత రథ ప్రాంగణం ఉంటుంది. దాని తర్వాత మరియు గజ అంగణము, గరుడ మండపము, అట్లాగే మనకు ఇరువైపులా ఎడమ మరియు కుడి వైపులలో హనుమాన్ మండపం మరియు గరుడ మండపం ఉంటుంది. మధ్యలో ధ్వజస్తంభం ఉంటుంది. సో ఇక్కడ 108 మెట్లు ఉంటాయి. వాటిని ఉజ్జీవన సోపానం అంటారు. సో మనకు లోపల వచ్చేసి టోటల్ 108 టెంపుల్స్ ఉంటాయి. 108 టెంపుల్స్. దాంట్లో వచ్చేసి 1 నుంచి 26 రంగ మండపము దివ్య దేశాలు అంటారు. మరియు 27 నుంచి 54 గోష్ఠి మండపము అంటారు. 55 నుంచి 82 అనంత మండపము దివ్య దేశాలు అంటారు. 83 నుంచి 108 వైకుంఠ మండపము దివ్య దేశాలు అని చెప్తారు. మనకు టెంపుల్ ప్రాంగణంలో 7 అభిషేక మండలములు, 4 అలంకార మండలములు, అదేవిధంగా 7 చౌలాలయాలు ఉంటాయి. ఆశీర్వాద మండపం ఇది మొత్తం 216 ఫీట్లతోనే ఉంది విగ్రహంతో పాటు. ఇందులో మనకు వచ్చేసి 108 ఫీట్లు విగ్రహం ఉంటుంది. విగ్రహంలో మనకు త్రిదండం ఉంటుంది. త్రిదండం వచ్చేసి 153 ఫీట్లు. ఇందులో మనకు విగ్రహానికి పైనుంచి 27 ఫీట్లు ఉంటుంది. మొత్తానికి త్రిదండం వచ్చేసి 153 ఫీట్లు. అదేవిధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సన్నిధి ఉంటుంది. స్వర్ణ రామానుజ స్వామి వారి విగ్రహం ఉంటుంది. దానిపైన వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో మనకు దివ్య గజము మరియు దానిపైన పద్మం ఉంటుంది. 54 ఫీట్లు కింది నుంచి 54 ఫీట్లు మొత్తాన్ని భద్రవేది అని పిలుస్తారు. దానికి మధ్యలో లీలాజల నీరాజనం ఉంటుంది. మనకు ఈ టెంపుల్ వచ్చేసి భారతదేశంలోని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ పట్టణంలో ముంచింతల్ అనే ప్రాంతంలో ఉంది. ఈ విగ్రహాన్ని చినజీఆర్ స్వామి ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ విగ్రహాన్ని రామానుజాచార్యుల 1000వ జన్మదిన వేడుకగా ప్రతిష్టాపించారు. ఇందులో 120 కిలోల బంగారం ఉపయోగించి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని తయారు చేశారు. ఇందులో మొత్తం 108 గుళ్ళు ఉన్నాయి. ఇవి తిరుపతికి చెందిన ప్రాముఖ్యత కలిగిన వైష్ణవాలయాలు. గుడి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం ఫిబ్రవరి 5, 2022న జరిగింది. ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మరియు ఈ ప్రాజెక్టు మొత్తానికి 1000 కోట్లు అయినాయి. మనకి ఇక్కడ ముందుగా కనిపిస్తున్న వాటర్ ఫౌంటైన్ వచ్చేసి దీనికి సపరేట్ టైమింగ్స్ ఉంటుంది. ఇది రోజు మొత్తంలో 4 సార్లు వేస్తారంట. సో మొదటిది వచ్చేసి 1ంటికి వేస్తారు, రెండవది వచ్చేసి 4ంటికి ఒకసారి, 6ంటికి ఒకసారి, 8ంటికి ఒకసారి, ఇట్లా 4 సార్లు రోజు వాటర్ ఫౌంటైన్తోనే ఇట్లా అందరికీ చూపిస్తారు. సో మనకు 9ంటికి వచ్చేసి గుడి అయితే క్లోజ్ అవుతుంది. సో 8 o'clock వరకు మనకు లాస్ట్. జోడించి రాముని స్వాగతం కలగండి. దివ్య సాకేత ప్రస్తుతం సమతా కుంభ్ అనే పేరుతో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. సో ప్రస్తుతానికి అయితే ఫిబ్రవరి 10 నుంచి మొదలైనవి. ఇది మనకు 108 దివ్య దేశాలకు
ప్రతిరోజు ఉత్సవాలు ఉంటాయి. ఒకరోజు వచ్చేసి గరుడ సేవ అని చెప్పేసి, మరొక రోజు కళ్యాణోత్సవం, ఇంకొక రోజు డోలోత్సవం, కల్హారోత్సవం, తెప్పోత్సవం, రథోత్సవం, చక్రస్నానం, పుష్పయుగం అని ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. కావున ఈ తేదీలో ఎవరైనా వస్తే సాయంకాలం ఈ సేవలు చూడవచ్చు. అదేవిధంగా మనకు 18 దివ్య దేశాధీశులకు చొప్పున 6 రోజులు గరుడ సేవ జరుగుతుంది. రోజు 18 దివ్య దేశాధీశులు చొప్పున మొత్తం 108 దివ్య దేశాధీశులకు గరుడ సేవ జరుగుతుంది 6 రోజుల చొప్పున. సో ఈ ప్రాంతంలో ఎవరైనా వస్తే మనం ఈ కార్యక్రమాలన్నీ చూడవచ్చు. మహానుభావులు పండితులు వేంచేసి ఉంటే శ్రీరామచంద్రుని యొక్క ఆస్థానంలో తన స్వరూపాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవాలనుకుంటున్నాడు పెరుమాళ్. ఎన్ని రూపాల్లో ఈ